అసెంబ్లీని నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. రంజాన్ మాసం కావడంతో తినకుండా నీళ్లు తాగకుండా ప్రిపేర్ అయ్యి సభకు వచ్చామని, రాజ్యాంగాన్ని చంపుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నలను మార్చివేస్తున్నారు. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ అని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపాలని మండిపడ్డారు. సభ నడిపే పద్ధతి ఇది కాదంటూ వాకౌట్ చేశారు. Honorable Speaker, sir, with all due respect to your chair, sir, to your office also, sir, I would just like to mention is that, sir, before 11:30, you're finishing the question hour, sir, there were still 3 to 4 minutes there, sir. This is one thing, sir. Sir, the second thing, sir, you could have postponed the question. Straight away, if you go to 0 hour, that means that this question is deemed to be answered. Rest of the questions. Thirdly, sir, I give one question, and the question which I have asked is being deleted. It is not the exact question that I have asked, sir. Sir, I had asked for the details of the GOs and BROs issued from the December month, sir. Sir, वो question में से निकाल दिए, sir. ये कैसा है, sir? ये क्या ऐसा हाउस को रन करेंगे, sir? ये डेमोक्रेसी है, sir? अब आज they are saying, sir, they will not give us the answer unless and until the honorable speaker reads the question, sir. Sir, I really fail to understand, sir, why this new practices. Congress is in power for so many years. 5-6 terms, sir, I have been here. Question के answer देते, sir, ऐसा करे तो कैसा साहब आप बताइए, sir. Sir, अब हम रमजान में रोजा रहते हुए पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा हमारा पर्सनल थिंग है, काम है बोलकर आ रहे, उसके बाद भी ऐसा करे तो कैसा, सर? फिर आप माइक भी नहीं दे रहे, सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है, सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers, and really killing the democracy and this house, sir, on the protest of this, sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है, सर, हम वॉकआउट करते हैं, सर. आप ये जरूर बोलूंगा, सर, कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. అసెంబ్లీని నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. రంజాన్ మాసం కావడంతో తినకుండా నీళ్లు తాగకుండా ప్రిపేర్ అయ్యి సభకు వచ్చామని, రాజ్యాంగాన్ని చంపుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నలను మార్చివేస్తున్నారు. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ అని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపాలని మండిపడ్డారు. సభ నడిపే పద్ధతి ఇది కాదంటూ వాకౌట్ చేశారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతా ఉన్నాయి. ఆ తెలంగాణ శాసనసభలో క్వశ్చన్ అవర్ మొదటిగా ప్రారంభమైన వెంటనే కూడా క్వశ్చన్ అవర్ ప్రారంభమైంది. క్వశ్చన్ అవర్ లో పలువురు సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు ఇస్తున్న క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రధానంగా ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఇచ్చినటువంటి జీవోలు అలాగే సర్క్యులర్లు ప్రభుత్వ వెబ్సైట్ లో ఉండడం లేదనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అక్బరుద్దీన్ ఓవైసీ కొంత అసహనానికి గురయ్యారు. దాంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం అలాగే ఇది అసెంబ్లీ గాంధీ భవన్ కాదు, గాంధీ భవన్ మాదిరి నడుపుతా ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సినటువంటి అసెంబ్లీని పార్లమెంటరీ వ్యవస్థను అవమానిస్తున్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలను పూర్తిగా మార్చివేస్తున్నారు. ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షాలకు కూడా ఫ్లోర్ లీడర్లకు సమయం ఇవ్వకపోతే ఎలాగా అనేటటువంటి అంశానికి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రంజాన్ మాసం అయినప్పటికీ తినకుండా నీళ్లు తాగకుండా సైతం సభకు వచ్చి ప్రిపేర్ అయ్యి సభకు వచ్చి
సభలో జరిగేటటువంటి అంశాలను మేము ప్రస్తావిస్తున్నాం ప్రజల కోసం, కానీ ముందస్తుగానే ఎజెండా ఫిక్స్ కావడం లేదు. అలాగే ముందు రోజు రాత్రి 9:30 తర్వాత ఎజెండా తమకు వస్తే మేము ఎప్పుడు ప్రిపేర్ కావాలి అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అటు ఆ శాసనసభ శాసన మండలి సభలు నడపడంలో కూడా పూర్తిగా విఫలమైంది అనేటటువంటి కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూడా చంపుతుంది ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే అటు ప్రభుత్వం తన పార్టీ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ లో అసెంబ్లీని భావిస్తా ఉంది. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ అనేది కూడా పదే ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ వెబ్సైట్ లో డిసెంబర్ మాసానికి సంబంధించినటువంటి డిసెంబర్ మాసంలో విడుదల చేసినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలు కావచ్చు, అలాగే సర్కులర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెబ్సైట్ లో ఆయా శాఖల వెబ్సైట్ లో కనిపించడం లేదు అనేటటువంటి అంశానికి సంబంధించి ముందస్తుగానే క్వశ్చన్ శాసనసభాపతి చేశారు. ఆ క్వశ్చన్ కూడా ఇవాళ వచ్చినప్పటికీ అయితే సభా సమయం దృష్టిలో పెట్టుకొని స్పీకర్ కేవలం ప్రశ్నోత్తరాల సమయం కేవలం గంట మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు సభ్యులు మరింత సమయం కోరడంతో మరో హాఫ్ అన్ అవర్ పొడిగించినప్పటికీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి అవకాశం రాలేదు. అయితే ఆయన లేవనెత్తినటువంటి అంశానికి ప్రధానంగా ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి, ఆయన రేజ్ చేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి, కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అలాగే పార్లమెంట్ సభలు నడిపేటటువంటి పార్లమెంటరీ పద్ధతి ఇది కాదు అనేటటువంటి కామెంట్స్ ప్రధానంగా చేస్తూ కూడా ఆయన వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. శాసనసభ నుంచి అటు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ రాజు.